5 సంవత్సరాలు నరకం అనుభవించాం. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు. ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజుల గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది గట్టుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు. అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి. కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం.